కూకట్పల్లిలో వ్యాపారవేత్త భార్య రేణు అగర్వాల్ హత్య కేసులో హర్ష, రోషనే నిందితులని పోలీసులు నిర్ధారణకొచ్చారు. వారి కోసం 5 బృందాలు గాలిస్తున్నాయి. రేణు అగర్వాల్ ఇంట్లో పనిచేసే హర్ష, పక్కింట్లో పనిచేస్తున్న రోషన్ కలిసి హత్య చేసినట్టు చెబుతున్నారు. వారి ఫింగర్ ప్రింట్స్ కూడా మ్యాచ్ అయ్యాయని అంటున్నారు పోలీసులు. లాకర్ వివరాలు చెప్పకపోవడంతో రేణు అగర్వాల్ను హర్ష చిత్రహింసలకు గురి చేసినట్టు చెబుతున్నారు. ఇంట్లోని బంగారం పోలేదని, రేణు అగర్వాల్ ఒంటిపై బంగారు నగలు తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కూకట్పల్లిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలోని 13వ ఫ్లోర్లో ఈ హత్య జరిగింది. నిన్న ఉదయం రేణు అగర్వాల్ భర్త, కుమారుడు షాప్కెళ్లారు. ఇంట్లో రేణు అగర్వాల్ ఒక్కరే ఉన్నారు. ఆ సమయంలోనే హత్య చేశారు. సాయంత్రం భర్త చాలాసార్లు ఫోన్ చేసినా రేణు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. రాత్రి 7 గంటల సమయంలో భర్త, కుమారుడు ఇంటికొచ్చారు. అప్పటికే రేణు రక్తపు మడుగులో పడి ఉంది. ఈ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. స్వాన్ లేక్ అపార్ట్మెంట్లో హత్యకు గురైన వ్యాపారి భార్య రేణు అగర్వాల్కి సంబంధించిన కేసులో ప్రస్తుతం అయితే ఇంకా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మొన్న సాయంత్రం హత్య చేసిన తర్వాత నిందితులు పారిపోయిన వెహికల్ అయితే ఆఫీస్పేట్ రైల్వే స్టేషన్ దగ్గర సీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇదే వెహికల్ TS 08JA2218 నెంబర్ గల వాహనం ఇది. ఈ వాహనం పైనే ఇద్దరు నిందితులు జార్ఖండ్ రాంచీకి చెందిన హర్ష అండ్ రోషన్ వీళ్ళిద్దరు కూడా హత్య చేసిన తర్వాత ఇద్దరు హెల్మెట్లు పెట్టుకుని ఈ వెహికల్ని తీసుకొని వాళ్ళు ఆఫీస్పేట్ రైల్వే స్టేషన్ దగ్గరకు వెళ్ళి అక్కడ వాళ్ళు రైల్వే స్టేషన్ దగ్గర వదిలేసి పారిపోవడం జరిగింది. ఈ వాహనం కూడా రోషన్ పనిచేస్తున్న ఇంటి యజమాని హనుమాన్ పేరు మీద ఉంది. అతను ఇంట్లో ఇతను రోషన్ పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరు ప్రస్తుతం మాత్రం జార్ఖండ్లోని రాంచీకి వెళ్ళినట్లుగా మాత్రం పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఈ హఫీజ్పేట్ రైల్వే స్టేషన్లో ఇద్దరు నిందితులు దిగిన తర్వాత అక్కడ హోండా యాక్టివాని వదిలేశారు. అక్కడి నుండి నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర వీళ్ళిద్దరు కూడా తమ మొబైల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసినట్లు కూడా గుర్తించడం జరిగింది. దీన్ని బట్టి మనకు చూస్తే ఖచ్చితంగా వీళ్ళు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి జార్ఖండ్లోని తమ స్వగ్రామానికి వెళ్ళి ఉండొచ్చనేదే ప్రస్తుతం అయితే పోలీసులు భావిస్తున్నారు. అందుకోసమే రాంచీకి కూడా ఒక టీం కూడా ఇప్పటికే బయలుదేరి వెళ్ళడం జరిగింది. ఇవాళ సాయంత్రంలోగా వాళ్ళని ఒకవేళ స్వగ్రామానికి కనుక చేరితే మాత్రం అక్కడ అదుపులోకి తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటి వరకు పోలీసులు జరిపిన దర్యాప్తులో కేవలం హత్యకు గురైన రేణు అగర్వాల్ బంగారు ఆభరణాలు, ఒంటిపైన ఉన్న ఆభరణాలు, చెవితిద్దులు వాటిని మాత్రమే తీసుకొని వెళ్ళినట్లు గురించారు. అలాగే మరొక 50,000 నుండి ₹1,00,000 వరకు కూడా ఇంట్లో తీసుకొని వెళ్ళినట్లు కూడా పోలీసులు భావిస్తున్నారు. రాధాకృష్ణ.